హాయ్ అండి. మా పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి కూరలు వద్దు అని మారం చేసినప్పుడు, ఇలా పెరుగన్నం ఒక్కొక్కసారి పెడతాను. నేను ఎలా కలిపి పెడతానన్నది ఈ వీడియోలో వివరంగా చెప్తాను చూసేయండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని, అందులో వేడి వేడి అన్నం వేసి, అన్నం వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ వేసి, గరిటెతో అన్నాన్ని మెదుపుకోవాలి మెత్తగా. తర్వాత మనం ఇంట్లో తోడపెట్టుకున్న గడ్డ పెరుగును వేసుకోవాలి అన్నంలోకి. పాలును కాగబెట్టుకొని ఉంచుకోవాలి. అంటే ఇక్కడ మనం అన్నంలోకి వాటర్‌కు బదులుగా పాలను ఉపయోగిస్తాము గోరువెచ్చగా. ఇలా పాలను వేయటం వలన పిల్లలు తినే సమయానికి పెరుగన్నం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది పులుపు రాకుండా. అంటే మనం వేసిన పాలు, పెరుగు మళ్ళీ తోడుకుంటాయి. అప్పటికప్పుడు తోడుకున్న పెరుగు రుచి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నం తిన్నప్పుడు. ఇలా మా పిల్లలకు చాలా ఇష్టం లంచ్‌లోకి. మా తోడికోడలు కూడా ఒకసారి అడిగారు. ఫోన్‌లో వివరంగా చెప్పాను. కానీ వీడియో తీసి పెట్టాక నాకులాగా ఉపయోగపడుతుంది కొందరికని అన్నారు. అందుకే ఇలా చేసి పెట్టాను. ఇది కూడా పెట్టాలనుకోవచ్చు మీరు. ఈ పెరుగన్నాన్ని మా పాపకి, మా బాబుకి లంచ్‌కి పెట్టేశాను. ఈ టిప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.